హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లుగానే నగరంలో భారీ వర్షం మొదలైంది. కూకట్పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, ఖైరతాబాద్, అమీర్పేట్, కుత్బుల్లాపూర్, మెహదీపట్నం, మణికొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయం కావస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పందిస్తూ నగర వాసులకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, ఖైరతాబాద్, మల్కాజ్గిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం పడుతుందని చెప్పింది. ఫలితంగా స్థానికంగా నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందన్న ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, వర్షం బీభత్సమైన సృష్టిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? భాగ్యనగరం గచ్చి ముత్తైంది. దాదాపు కంటిన్యూస్ గా గంటన్నర నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాలు జలమయ్యాయి. పర్టికులర్ గా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, ఎల్బీనగర్, రకరకాల ప్రాంతాలు, ఎర్రగడ్డ, గోరబండ, ఈ విధంగా అన్ని ప్రాంతాలు ఆల్మోస్ట్ టచ్ చేసేలాగా కంటిన్యూస్ గా వర్షం పడటంతో ఆ ప్రాంతాలు మొత్తం జలమయ్యాయి. పర్టికులర్ గా లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపించకుండా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మ్యాన్ హోల్స్ నుంచి డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వర్షపు నీటి ఉధృతికి మ్యాన్ హోల్స్ నుంచి పెద్ద ఎత్తున బయటకు నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల పైన కూడా ఆల్మోస్ట్ 1 అడుగు నుంచి 1.5 అడుగుల వరకు నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాల్లో వాటి ఇంటెన్సిటీ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. వర్షం ఎఫెక్ట్ పర్టికులర్ గా ఎక్కడైతే కొంత లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి అక్కడ మాత్రం నెక్స్ట్ అడుగు పెడితే ఏమవుతుందన్న భయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం సమయంలో మనకి మ్యాన్ హోల్స్ నుంచి బాగా డ్రైనేజ్ వస్తూ ఉంటుంది. అవి అసలు ఉన్నాయా లేవో కూడా మనం అంత వాటర్ ఉద్ధృతులు అసలు అక్కడ పలానా చోట మ్యాన్ హోల్స్ ఉన్నాయని మనం గుర్తుపట్టలేని పరిస్థితి కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అంతేకాదు ఎక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతుందో, వాటర్ బాగా పెద్ద ఎత్తున నిలిచిపోతుందో వాటిని డ్రైన్ అవుట్ చేయడం కోసం ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగారు. ఎక్కడెక్కడైతే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో, వర్షం ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ముందుగా ఫోకస్ పెట్టి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వర్షం తగ్గకపోవడంతో ఆ వర్షం పడుతున్న తడుస్తూనే ఆ సహాయ చర్యలు కూడా చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇక ట్రాఫిక్ జామ్ కూడా చాలా పెద్ద ఎత్తున అవుతుంది రోడ్ల మీద. ఎందుకంటే జనరల్ గా మామూలుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మన విషయం తెలిసింది. బట్ సరిగా వర్షం పడిన సందర్భంలో దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాఫిక్ చాలా స్లో పేస్ లో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ లాగ్ అవుతా ఉంటది. వెహికల్స్ ఏంటంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో మనకు తెలిసిందే చాలా చాలా పెద్ద సంఖ్యలో వెహికల్స్ ఫ్లోటింగ్ రోడ్లపై ఉంటుంది. కాబట్టి అది కూడా ఈవినింగ్ టైం అంటే ఆఫీస్ అవర్స్ ముగించుకొని ఇంటికి వస్తున్న సందర్భం నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆ ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి సమయంలో వర్షం కుండపోతగా కూర్చుంది కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ చాలా నిదానం అయిపోయి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా అంటే వాతావరణ శాఖ చెప్తుంది 2 days నుంచి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్పష్టంగా. రానున్న 2 రోజుల్లో ఖచ్చితంగా వర్షాలు బలంగా పడవచ్చని ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుందో దాని తగ్గట్టుగానే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ, కుండపోతగా పడుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో అయితే దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో కుండపోతగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఎవరైతే ప్రజలు పర్టికులర్ గా రోడ్లపైకి రాకుండా ఉంటే బెటర్. అట్ ది సేమ్ టైం ఇన్ కేసు కుదిరితే కంప్లీట్ గా వాటర్ రిసీడ్ అయిన తర్వాత రోడ్ల మీదకి వస్తేనే బెటర్.
అక్కడ కుదిరితే అక్కడ ఆఫీస్ లోనే ఉంటే బెటర్ అన్న ఆ ప్రాస్పెక్ట్ కూడా, అంటే ఒక సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సజెషన్స్ వాళ్ళు. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే దాని వాటర్ రీసీడింగ్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో దానికి తగ్గట్టుగా జనాలు ఇంటికే పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటేనేమో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొంత ఎక్కువసేపు కోల్డ్ అయి ఉంటే బెటర్ అనే ఒపీనియన్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందిస్తే పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అయితే రోడ్ల పైన నీళ్లు నిలిచిపోవడంతో ఆ ట్రాఫిక్ స్తంభం జరిగిపోయింది. ముందుకు కదిలే పరిస్థితి కూడా లేదు. చాలా స్లోగా కదులుతున్నప్పుడు కూడా చాలా స్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ క్లియర్ అవడానికి కూడా టైం పెట్టే అవకాశం కూడా లభిస్తుంది. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.